యోగాచార్యుల వారు, అలాగే ఒక సాఫ్ట్వేర్ సంస్థ యొక్క సిఇఓ, అలాగే కేజీహెచ్ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ విభాగంలో టీబీఐ పైలట్ ప్రాజెక్టు చేపించి దానిలో సేవలు అందిస్తున్నారు. అదే కాకుండా శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో అంకిత భావంతో స్వచ్ఛంద సేవలు అందిస్తూ దాని యొక్క మూలకర్తగా మనకి ఎంతో సుపరిచయం మనకి అనిల్ గారు అనేది గుర్తొచ్చింది ఏంటంటే బుక్ స్టాల్. అది ఒకటే కాకుండా తన యొక్క నిర్వహించిన వ్యక్తులు, అలాగే రామకృష్ణ మఠానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి అనిల్ గారిని హృదయపూర్వకంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే అనిల్ గారికి ప్రగడ ఆదినారాయణ గారు, అలాగే కర్రీ సత్యనారాయణ గారు పలం అందించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు తదుపరి కార్యక్రమం పూజ స్వామీజీ, అలాగే అనిల్ గారిచే స్వామీజీకి జ్యోతి ప్రజ్వలన చేస్తారని మరి కోరుచున్నాం. జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు మూర్తిదేవం శ్లోకాలను పఠిస్తారని కోరుచున్నాం. स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणीं अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ॐ जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। అలాగే తదుపరి కార్యక్రమం అమృతాయన స్వాతి వచ్చి గీతా శ్లోకాల పారాయణ చేయవలసిందిగా కోరుచున్నాం. नमोस्तुते व्यास विशाल बुद्धे मुल्लारविन्दाय यतपत्रनेत्रः येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः
प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दुर्गा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुहितं गीतामृतं महतु। वसुदेवसुतं देवं हंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीकृष्णार्पणमस्तु। అలాగే ఇప్పుడు మన గ్రామ ప్రజలను, పెద్దలను, మహిళలను, పిల్లలను ఉద్దేశించి స్వామీజీ గారు మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపము. మనము ఈ సమాజంలో అనేక సమితులను చూస్తూ ఉంటాం. అంటే సాయి ట్రస్ట్ అని రకరకాల పేర్లతో అనేక మంది సమితి సభ్యులు పేదవారికి కానీ పిల్లలకు కానీ సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క సమితులకి ఈ రామకృష్ణ సమితికి గల తేడా ఏంటి? మిగతా సమితులలో ఉన్నది సేవ ఒకటే. వాళ్ళు ఏంటంటే సేవ చేయడము, వాళ్ళ కార్యక్రమాన్ని ముగించుకుని రావడము. కానీ ఈ రామకృష్ణ సేవ సమితిలో సేవతో పాటు ఈ మఠంలో ఉన్న స్వామీజీలలో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే పిహెచ్డి చేసినటువంటి స్వామీజీలు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్న ఏదైనా ఒక సమితి ఉన్నదంటే అది రామకృష్ణ సేవ సమితి మాత్రం ఒకటే. అది ఏ సమితిలోనే లేదు. మనం దానివల్లే ఈ సేవా సమితిని ఎంచుకుని పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక సేవ రూపంలోనే కాకుండా కెరీర్ రూపంలో కూడా ఉపయోగపడడానికి గల రీజన్ ఏంటంటే అది ఒకటే. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్న సమితి శ్రీ రామకృష్ణ సేవా సమితి మాత్రం ఒకటే. సో అటువంటి సమితిలో ముఖ్య భాగమైనటువంటి పూజ్యశ్రీ స్వామి సేవ్యానంద మహారాజు గారిని మన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. డొంకాడ గ్రామానికి రావడం నేను మొదటిసారి. మీరందరూ నన్ను మొదటిసారి చూస్తున్నారా? వీళ్ళెవరైనా చూసారా నన్ను ఇదివరకు? చూసారా? ఎక్కడ చూసారు? రాజమండ్రి మఠంలో. వెరీ గుడ్. ఎప్పుడు చూసారు? వచ్చారా మీరు ఈ మధ్య? బాగుంది. ఇదివరకు నేను రామకృష్ణ మిషన్ విజయవాడలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది కొన్ని సందర్భాల్లో పిలవడం జరిగింది 26 జనవరి ఎలాగైనా రావాలి అని. అయితే అక్కడ ఏంటంటే స్కూల్లో 26 జనవరి రిపబ్లిక్ డే ఇవన్నీ ఉండడం వల్ల రావడం అవ్వలేదు. చాలా సందర్భాల్లో ఇక్కడి నుంచి పిలవడం అయింది, అక్కడి నుంచి మాకు అవకాశం అవ్వలేదు. కాబట్టి ఈ విధంగా ఈసారి మొదటిసారి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ గ్రామానికి రావడం, ఇక్కడ అన్నీ చూసాం. చక్కని ఊరేగింపు చేశారు. స్వామి వివేకానంద ఊరేగింపు, స్వామి వివేకానంద జయంతి వేడుకలు మనం ఈరోజు జరుపుకుంటున్నాం కదా. నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి వేడుకలు అన్నీ కూడా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. చక్కగా ముగ్గులు వేశారు. ప్రతి ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉంచారు. గ్రామం అంతా కూడా అంత శుభ్రపరిచి ముగ్గులు వేసి, ముఖ్యంగా ఇక్కడ ఆకర్షణ ఏంటంటే పిల్లలు. అంతేనా? పిల్లలే కదా ఆకర్షణ. ఒప్పుకుంటారా లేదా? మాట్లాడరంటే ఎవరన్నా? ఎస్ ఆర్ నో? అందుకే పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి ఇది ప్రత్యేకమైన ఆకర్షణ.
మీరు ఫస్ట్ స్టాండర్డ్ ఎవరెవరు చదువుతున్నారు చేతులు ఎత్తండి ఒకసారి. ఫస్ట్ స్టాండర్డ్ 1వ తరగతి చేతులు లాగా ఎత్తారు, పైకి ఎత్తారు. వెరీ గుడ్. నిజం. సెకండ్ స్టాండర్డ్ వెరీ గుడ్. మాట్లాడకూడదా ఎవరన్నా? థర్డ్ స్టాండర్డ్, 4th, 5th, 6th, 7th, అటువైపు కూడా ఉన్నారు. 8th, 9th, 10th. నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్. వెరీ గుడ్. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, గ్రామస్తులందరూ కూడా కలిసాం ఇక్కడ కదా. ఒక చక్కని సమావేశం. మరి మీ అందరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. నిశ్శబ్దంగా ఉంటారు అందరూ. క్రమశిక్షణ అంటే మీ అందరికి ఇష్టమేనా? కష్టంగా ఉంటుందా క్రమశిక్షణ అంటే? స్ట్రైట్ కూర్చోండి ఒకసారి. బుద్ధిగా కూర్చోవాలి, స్టాచ్యూస్ లాగా ఉండాలి. ఓకేనా? అటు ఇటు కదలకూడదు. నేను చూస్తాను. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ నిశ్శబ్దంగా ఉంటారా, లేదు అంటే 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ నిశ్శబ్దంగా ఉంటారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారా, డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారా? నేను అన్ని గమనిస్తాను ఎవరు నిశ్శబ్దంగా ఉంటారు. ఓకేనా? మరి ఈరోజు మనం స్వామి వివేకానంద గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. మీకు ఇప్పటికే కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. తెలిసినవి మనం గుర్తు తెచ్చుకోవాలి, కొత్త కొత్త విషయాలు చెప్పుకోవాలి. మన జీవితంలో ఎలా ఆచరించవచ్చో అది కూడా మనం నేర్చుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి కదా. విషయం తెలుసుకుంటే అయిపోలేదు కదా. తెలుసుకున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఇవన్నీ చేసినప్పుడే మన జీవితంలో స్వామి వివేకానంద జీవితం చదివి అర్థం చేసుకునే ప్రయోజనం ఉంటుంది. ఆచరణ అన్నది చాలా ముఖ్యం కదా. మీ చేతుల్లో కొంతమంది చేతులు ఇప్పటికే చూశాను, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. అక్కడ కూడా బుక్ స్టాల్ పెట్టారు, మీరు మంచి పుస్తకాలు కొనుక్కోవచ్చు. మరి స్వామి వివేకానంద జన్మదినం రోజు మనం నేషనల్ యూత్ డే జరుపుకుంటున్నాం. అంటే భారతదేశ ప్రభుత్వం అఫీషియల్గా స్వామి వివేకానంద యువత అందరికీ ఆదర్శం అని భావించి ఆ రోజు నేషనల్ యూత్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. జాతీయ యువజన దినోత్సవం. అంటే స్వామి వివేకానంద విద్యార్థులకి, యువతకి, అందరికీ కూడా ఆదర్శం. చూసారా? మరి స్వామి వివేకానంద యువతకి ఏ విధంగా ఆదర్శం అవుతున్నారు? వారిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయా? యువతకు ఆదర్శంగా ఉండాలి అంటే ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు. ఈ విధంగా ఎవరు లేకుండా స్వామి వివేకానంద ఒక సన్యాసి, ఒక సన్యాసిని యువతకు ఆదర్శంగా ఉంచారు. ఎందుకు ఉంచారు? యువతకు ఏ విధంగా వారు ఆదర్శవంతులు అవుతారు, వారి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి కదా. మరి స్వామి వివేకానంద చిన్నప్పుడు అందరిలాగే స్కూల్కి వెళ్ళేవారు. తెలుసా మీకు? అందరిలాగే స్కూల్కి వెళ్ళేవారు, చదువుకునేవారు. వారి పేరేంటి? నరేంద్రనాథ్. చిన్నప్పుడు నరేన్ అని పిలిచేవారు. మరి నరేంద్రనాథ్ తెలివితేటలు చాలా ఎక్కువ ఉండేవి, జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉండేది. ఒక్కసారి చదివితే చాలు, మర్చిపోయేవారు కాదు. బాగుంది కదా. మనకు కూడా అలాగానే వస్తే ఒక్కసారి చదివితే చాలు. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మళ్ళా చదవాలి, ఎగ్జామ్స్ ముందు మళ్ళా పదే పదే చదవాలి, 4 రోజులకు ముందు ఎక్కువ చదవాలి. ఇలా ఉండేది కాదు స్వామి వివేకానంద. నరేంద్రనాథ్ ఎలా చదివేవారంట? ఎవరైనా చెప్పింది ఒక్కసారి వింటే చాలు, ఒక్కసారి చదివితే చాలు, అలా గుర్తుండిపోయేది, మర్చిపోయేవారు కాదు. ఏకాగ్రత శక్తి చాలా ఎక్కువ ఉండేది అన్నమాట. ఎవరిలో అయితే ఏకాగ్రత శక్తి ఎక్కువ ఉంటుందో వారిలో మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత శక్తి. ఒక్కసారి ఏదైనా ఒక పని తలపెట్టారు అంటే మనస్సంతా కూడా అదే పనిలో ఉండడం. ఇప్పుడు మీరందరూ ఆలకిస్తున్నారు కదా. ఆలకిస్తున్నారంటే మీ మనసంతా ఎలా ఉండాలి?
నేను చెప్తున్న అంశాలపైనే ఉండాలి మీ మనసు అంతా. మనసు అటు ఇటు వెళ్ళకూడదు. అప్పుడు మీలో ఏకాగ్రత శక్తి ఉన్నట్టు. ఓకేనా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మీలో ఏకాగ్రత శక్తి లేకపోతే ఏం చేస్తారు? నేను ఇలా చెప్తూ ఉంటే మీరు నా వైపు చూస్తూ ఉంటారు, కానీ ఇదో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనసు అంతా కూడా ఏ పని చేస్తే ఆ పని మీదే పెట్టాలి. అది ఏకాగ్రత అంటే. చదువుతున్నప్పుడు చదువుపైనే పెట్టాలి. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలపైనే ఏకాగ్రత అనేది ఉండాలి. ఆడుకుంటున్నప్పుడు ఆటలపైనే ఉండాలి మనస్సు అంతా. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఆడుకుంటున్నప్పుడు చదువు గురించి ఆలోచిస్తారు, ఎగ్జామ్స్లో ఎలా ఉంటాయో ఏంటో. టీచర్ గారు పాఠాలు చెప్తున్నప్పుడు గేమ్స్ పీరియడ్ ఎప్పుడు ఇస్తారో ఏంటో. అప్పుడు ఏమవుతుంది? ఏకాగ్రత శక్తి ఉన్నట్ట లేనట్ట? లేనట్టు కదా. మరి నరేంద్రనాథ్కి ఏకాగ్రత శక్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల టీచర్స్ చెప్తున్న అలాగా ఆలకిస్తే రికార్డ్ అయిపోయి మనసులోకి, అలాగే జ్ఞాపక శక్తి ఉండిపోయేది, ఎప్పటికి మర్చిపోయేవారు కాదు. అటువంటి ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి ఉంటుంది అన్నమాట. ఇంకా భవిష్యత్తులో మనం చూస్తే ఒక సందర్భంలో ఏమవుతుంది అంటే, బేలూరు మఠం మీరు పేరు విన్నారు కదా. బేలూరు మఠం రామకృష్ణ మిషన్ కేంద్రాలు ఉన్నాయి కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నమాట. రామకృష్ణ మిషన్ సంస్థ వేరు, రామకృష్ణ సేవా సమితి వేరు. ఈ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అనే సంస్థలు అఫీషియల్ గా స్వామి వివేకానంద ఆరంభించారు. నిజానికి ఎవరు ఆరంభించారంటే రామకృష్ణ పరమహంస వారు ఉన్నప్పుడే ఈ సంస్థలు ఆరంభమయ్యాయి. సరేనా? అఫీషియల్ గా ఎవరు ఆరంభించారు అంటే స్వామి వివేకానంద. మరి ఈ సంస్థలు ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయన్నమాట. ఈ సంస్థ పేరేమనుకున్నాం? రామకృష్ణ, గట్టిగా చెప్పండి, రామకృష్ణ మిషన్. మరొక పేరు చెప్పాను, రామకృష్ణ మఠం. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం. ఈ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం సంస్థలో స్వామీజీలు ఉంటారు. స్వామీజీలు ఒకవైపు భక్తులు, ఒకవైపు స్టాఫ్ మెంబర్స్, వర్కర్స్, వీళ్ళందరి సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి స్వామీజీలు ఈ విధంగా ఉండడం అంత సులభం కాదు కదా. అంతమంది స్వామీజీలు ఉంటారు కదా. అందుకే ఏం చేస్తారంటే గ్రామాల్లో కూడా ఈ స్వామి వివేకానంద భావాలు అందాలి అన్న ఉద్దేశంతో రామకృష్ణ సేవా సమితి అని ఆరంభించడం జరిగిందన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? రామకృష్ణ సేవా సమితిలో స్వామీజీలు ఉండరు, భక్తులు ఉంటారు. స్వామి వివేకానందను అనుసరించే వారందరూ కూడా ఉంటారు అన్నమాట. ఓకేనా? వారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి మార్గదర్శకత్వం అంతా కూడా రామకృష్ణ మిషన్ స్వామీజీలు ఇస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు వారు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది రామకృష్ణ సేవా సమితులు. ఇప్పుడు మీరందరూ ఈ గ్రామంలో ఉన్నారు. మీరేం చేయాలి? గ్రామంలో ఇక్కడున్న రామకృష్ణ సేవా సమితి గురించి అర్థం చేసుకొని అక్కడ మందిరానికి వెళ్తూ ఉండాలి, కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి, భజనలు నేర్చుకోవాలి, స్వామి వివేకానంద సందేశాలు నేర్చుకుంటూ ఉండాలి కదా. అవకాశం వచ్చినప్పుడు రామకృష్ణ మఠానికి వస్తూ ఉండాలి. సరేనా? మీరందరూ కలిసి గ్రామ పెద్దలను మీరు రిక్వెస్ట్ చేశారనుకోండి, మమ్మల్ని రామకృష్ణ మఠానికి తీసుకువెళ్ళండి అని, అప్పుడు మిమ్మల్ని తీసుకొని వస్తారు. చెప్తున్నారు కదా, కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఆల్రెడీ. ఆ విధంగా రామకృష్ణ మఠంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుస్తారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కదా, చాలా దేశాల్లో ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? బేలూరు మఠంలో ఉంది. ఎక్కడుంది? బేలూరు మఠం ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. పశ్చిమ బెంగాల్ ఏ రాష్ట్రం? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగా నది ఉంది. గంగా నది పక్కనే బేలూరు మఠం ఉంది. మరి బేలూరు మఠంలో స్వామి వివేకానంద వారి గదిలో ఉన్నారు. వారి గదిలో పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ ఉండేది స్వామి వివేకానందకు. పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. మీకు కూడా చాలా ఇష్టం కదా పుస్తకాలు చదవడం అంటే, అవునా కదా? మీరందరూ మంచి స్టూడెంట్సేనా? మరి స్వామి వివేకానంద పుస్తకాలు ఎక్కువ చదివేవారంటే, అప్పుడు స్వామి వివేకానంద గదిలో ఒక ర్యాక్ ఉంది, దాంట్లో పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో వారి శిష్యుడు వచ్చారు, స్వామి వివేకానంద శిష్యుడు వచ్చి ఇలా చూశారు. చూసి ఆ పెద్ద పెద్ద పుస్తకాలను చూసి, స్వామీజీ
ఈ పుస్తకాలు చదవాలి అంటే ఒక మనిషికి ఒక జీవిత కాలం కూడా సరిపోదండి. ఈ పుస్తకాలన్నీ చదవలేడు మనిషి అనేవాడు ఒక జీవితంలో అని చెప్తారు. అంత పెద్ద పెద్ద పుస్తకాలు చాలా ఉన్నాయి, ఇలాగా ఒక 10-20 ఉన్నాయి. ఇప్పుడు స్వామీజీ అంటారు, అదేంటి ఎలా అంటావు, ఇప్పటికే నేను దాంట్లో కొన్ని పుస్తకాలు చదివాను, నువ్వు కావాలంటే దాంట్లో ప్రశ్నలు ఏమైనా అడగొచ్చు అంటారు. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసి ఆ పుస్తకాలు తీసి ప్రశ్నలు అడుగుతారు. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే స్వామి వివేకానంద వెంటనే సమాధానం చెప్పేస్తున్నారు. ఆ సమాధానం చెప్పడమే కాకుండా వాటికి చక్కగా వివరణ కూడా ఇస్తున్నారు. ఆ శిష్యుడు ఆశ్చర్యపోయి స్వామీజీ మీకు ఇటువంటి జ్ఞాపక శక్తి ఎలా వచ్చిందండి, ఎలా గుర్తున్నాయి ఇవన్నీ కూడా? ఆ పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఏంటి, అన్ని భగవంతుడికి సంబంధించినవి కాదు, అన్ని రకాల రంగాలకి సంబంధించినవి దాంట్లో ఉంటాయన్నమాట. ఒకవైపు సైన్స్ అని, ఒకవైపు హిస్టరీ అని, ఒకవైపు ఆధ్యాత్మికత, అన్ని రకాల విషయాలు దాంట్లో ఉంటాయి. మరి ఇటువంటి విషయాలు స్వామి వివేకానంద ఎలా అర్థం చేసుకున్నారు? ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఇటువంటి సంఘటనలు స్వామి వివేకానంద జీవితంలో ఎన్నో జరిగే మాట. మరి భవిష్యత్తులో స్వామి వివేకానందను కొంతమంది శిష్యులు అడుగుతారు, స్వామీజీ మీలో ఇటువంటి జ్ఞాపక శక్తి ఏ విధంగా వచ్చిందండి, మాకు కూడా చెప్పండి. అప్పుడు స్వామి వివేకానంద అంటారు, ఈ ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి నా ఒక్కడిలోనే కాదు, మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి నా ఒక్కనిలోనే కాదు, మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మరి ఎలా తీయాలి? అది మన లోపల ఉంది. ఏకాగ్రత శక్తి ఉంది, జ్ఞాపక శక్తి కూడా ఉంది. వీటిని మనం బయటకు ఎలా తీయాలి? బయటికి తీయాలంటే ఏం చేయాలి? మరి అదే విషయం ఆ శిష్యులు అడుగుతారు స్వామి వివేకానందని. మరి మాకు కూడా అటువంటి శక్తి పెరగాలి అంటే ఏం చేయాలి? మాలో ఉన్న శక్తిని బయటికి తీయాలంటే ఏం చేయాలి? అప్పుడు స్వామి వివేకానంద చెప్తారు, అన్నింటికంటే ప్రధానమైనది మనసు పవిత్రంగా ఉండాలి. ఏంటి ఉండాలి? గట్టిగా చెప్పండి. మనసు పవిత్రంగా ఉండాలి. ఎవరి మనసు అయితే పవిత్రంగా ఉంటుందో వారి మనసులో ఏకాగ్రత శక్తి ఎక్కువ ఉంటుంది. ఏకాగ్రత శక్తి పెరిగితే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్ మీ అందరికి అర్థమైందా? మనసు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మీరందరూ మంచి విద్యార్థులు కదా, మంచి విద్యార్థులేనా? అయితే కొంతమందికి ఓ రకమైన అలవాటు ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలవాటు ఏంటంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. తెలుసా మీకు? మీకు తెలియకపోతే చాలా సంతోషం. అయితే ముందు జాగ్రత్తగా చెప్తున్నా, కొంతమందికి చిన్న పిల్లలు మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు అలవాటు ఏంటి? ఎదురుగా ఉన్న మనిషితో మాట్లాడడానికి సమయం ఉండదు, ఎదురుగా ఉన్న మనిషి ముఖం చూడడానికే సమయం ఉండదు. రోజంతా సెల్ ఫోన్లు పట్టుకుని అలా కూర్చుంటారు. ఆలోచిస్తున్నారా స్టూడెంట్స్? మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ప్రశ్నలు అడుగుతారు. అర్థమైందా మీకు? మాట్లాడే వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి. సమాధానం చెప్పకపోతే అందరిలో కూడా మీకే ఇన్సల్ట్. ఓకేనా? మరి నిలబడి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరిని అడిగితే వాళ్ళు రెడీగా ఉండండి. చిన్నపిల్లల్ని అడుగుతున్నాను కదా, పెద్దవాళ్ళని కూడా అడుగుతారు. ఎవరైతే ఆలకించట్లేదు అనుకుంటున్నారో వాళ్ళని అడుగుతాను ప్రశ్నలు. సరేనా? మరి ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? ఏకాగ్రత శక్తి గురించి చెప్పుకుంటూ మనకి ఏం గుర్తొచ్చింది? కొంతమందికి ఎటువంటి అలవాటు ఉంటుంది? రోజంతా కూడా సెల్ ఫోన్తో బిజీగా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? తల్లిదండ్రులతో మాట్లాడడానికి టైం ఉండదు. ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, ఒకవైపు తింటూ ఉంటారు, ఒకవైపు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ఒకవైపు తింటూ ఉంటారు, టీవీలు చూసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి అలవాట్లన్నీ అలవరుచుకుంటే మన మనసు పవిత్రంగా ఉంటుందా, అపవిత్రంగా ఉంటుందా? అపవిత్రంగా ఉంటుంది. మన మనసు అపవిత్రం అవ్వాలనుకుంటున్నామా, పవిత్రం అవ్వాలనుకుంటున్నామా? పవిత్రం అవ్వాలనుకుంటున్నామా? అందుకే భోజనం చేసే ముందు ఎలా చేయాలంటారు? ముందు భగవద్గీతలో శ్లోకం చెప్తారు మాట, రామకృష్ణ మఠంలో అయితే బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని. దాని అర్థం ఏంటి? ముందు ఒకసారి భగవంతుడిని తలుచుకొని, భగవంతుడిని గుర్తు చేసుకొని అప్పుడు భోజనం స్వీకరించాలి కదా. మళ్ళా భోజనం అయిపోయిన వెంటనే జైకారం చెప్తారు, జై శ్రీ గురు మహారాజ్ జీకి జై అని. అంటే ఏంటి? మళ్ళా భగవంతుడిని గుర్తుకు తెచ్చుకోవడం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటి, ఏ పని చేసినా సరే పవిత్రమైన భావంతో చేయాలి. అటువంటి పవిత్రమైన మనస్సు మనకి కావాలి. కావాలా వద్దా?
మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, అపవిత్రం చేసుకోకూడదు. భగవంతుడు మనకి ఎటువంటి మనస్సు ఇచ్చాడు? భగవంతుడు మనకి పవిత్రమైన మనస్సు ఇచ్చాడా, అపవిత్రమైన మనస్సు ఇచ్చాడా? పవిత్రమైన మనస్సు ఇచ్చాడు. దాని మనిషి తనకు తెలియక పవిత్రమైన మనసుని ఏం చేస్తున్నాడు? అపవిత్రం చేసుకుంటున్నాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారు ఒక చక్కని ఉదాహరణ చెప్తారన్నమాట. ఏంట ఉదాహరణ అంటే, ఒక వస్త్రం ఉందంట, తెల్లని వస్త్రం. ఆ తెల్లని వస్త్రం చిన్న మచ్చ కూడా లేదు ఆ వస్త్రం పైన. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? ఆ తెల్లని వస్త్రాన్ని తీసుకువెళ్ళి నల్లని నీటిలో ముంచేశారు. నీటిలో నలుపు రంగు కలిపారు, ఆ నలుపు రంగులో ముంచేశారు. ముంచి బయటికి తీస్తే ఆ వస్త్రం ఏమవుతుంది? ఏ రంగు అయిపోతుంది? నలుపు రంగు అయిపోతుంది. అయిపోతుందా లేదా? అలాగే మనిషి ఏం చేస్తున్నాడు? ముఖ్యంగా విద్యార్థులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలియక మనస్సును తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారు? నల్లని నీటిలో ముంచేస్తున్నారు. ఒకవైపు సెల్ ఫోన్లు చూడడం, ఒకవైపు సోషల్ మీడియా. చిన్నపిల్లల్లోనే చాలా మందికి ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్లు, ఎక్కడ లేనివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పెట్టుకొని ఎదురుగా ఉన్న మనిషితో మాట్లాడడానికి టైం ఉండదు, కానీ ఎవరెవరితోనో చాటింగ్లు చేస్తారు, మాట్లాడతారు. ఇవన్నీ చేస్తే మనసు పవిత్రంగా ఉంటుందా, అపవిత్రంగా ఉంటుందా? ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాలి, మన మనసు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మన జీవితం అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. ఓకేనా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట. ఏమని చెప్తారు అంటే, మనకి ఈ లోకంలో అందరికంటే గొప్ప మిత్రుడు ఒకడు ఉన్నాడు, అదే విధంగా అందరికంటే గొప్ప శత్రువు కూడా ఒకడు ఉన్నాడు. తెలుసుకోవడం మంచిదే కదా. ఈ లోకంలో అందరికంటే గొప్ప మిత్రుడు ఎవరో తెలుసా? మన మనసుకు ఎప్పుడైతే సరైన శిక్షణ ఇస్తామో, ఆ శిక్షణ ఇచ్చిన మనస్సే మనకి అందరికంటే కూడా గొప్ప మిత్రుడు. అర్థమైంది కదా? అంతగా మించిన గొప్ప స్నేహితులు ఇంకెవరు లేరు మనకి. ఎవరు మన గొప్ప స్నేహితులు? మన మనస్సే. అయితే మన మనస్సు ఎటువంటి మనస్సు అయి ఉండాలి? శిక్షణ ఇచ్చిన మనస్సు. అందరూ ఇటువైపు చూడాలి. ఎప్పుడైతే మన మనస్సుకి సరైన శిక్షణ ఇస్తామో, అప్పుడు ఆ మనస్సు ఎలా తయారవుతుంది? మనకి మంచి మిత్రునిలాగా తయారవుతుంది. ఇప్పుడు అదే మనస్సుకి శిక్షణ ఇవ్వలేదు మీరు, శిక్షణ ఇవ్వకపోతే ఏమవుతుంది? అది పెద్ద శత్రువులాగా తయారవుతుంది. మనకు ఇప్పుడు శత్రువులు కావాలా, మిత్రులు కావాలా? మిత్రులు కావాలంటే మన మనసుకు శిక్షణ ఇవ్వాలా వద్దా? శిక్షణ ఇవ్వాలి కదా. ఎటువంటి శిక్షణ ఇవ్వాలంటే, మనం చెప్పినట్టు మన మనసు వినాలి, మన మనసు చెప్పినట్టు మనం వినడం కాదు. అర్థమైందా? మన మనసు ఎప్పుడు కూడా మన ఆధీనంలో ఉండాలి. ఆ విధంగా మనసు ఆధీనంలో లేకపోవడం వల్లనే ఇప్పుడు మీకు బాగా చిన్న వయసులో ఇంకా తెలియదు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ రోజుల్లో మేము వింటున్నది ఏంటంటే, ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ లో కూడా, కళాశాల విద్యార్థుల్లో ఇంకా ఎక్కువ ఏం చేస్తున్నారంటే, చాలా రకాలైన చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు, దురలవాట్లు. ఓకేనా? నెమ్మదిగా ఏమవుతున్నారు? డ్రగ్స్ అని, మరొకటని, మత్తు పానీయాలని, ఇవన్నీ బానిసలైపోయి జీవితం అంతా కూడా వృధా పరుచుకుంటున్నారు అన్నమాట. జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ మధ్య మేము ఒకసారి రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంది కదా, చాలా పెద్ద జైలు రాజమండ్రిలో, తెలుసా మీకు? రాజమహేంద్రవరంలో విన్నారు ఎప్పుడైనా? అక్కడికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఖైదీలతో మాట్లాడడానికి వారందరికీ కూడా స్వామి వివేకానంద పుస్తకాలు ఇచ్చాం. ఆ ఖైదీలందరికీను స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే వాళ్ళకి మంచి కలుగుతుందని. మరి వెళ్ళినప్పుడు అక్కడ సమావేశంకి ముందు ఆ జైలు అధికారులు మాతో మాట్లాడారు. వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, ఒకటి జాగ్రత్తగా గుర్తించుకోవాలి, మీరు ఎవరు మర్చిపోకూడదు. ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎవరు మర్చిపోకూడదు. వాళ్ళు చెప్పిన అంశాల్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మేము కొద్ది నెలల క్రితమే వెళ్ళాం. అప్పటికి జైల్లో మొత్తం 1000కి పైగా ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారు అంటే, మోర్ దాన్ 50%, 50% పైగా ఉన్న ఖైదీలు ఎవరు అంటే విద్యార్థులు. గుర్తించుకోండి. ఆశ్చర్యంగా ఉంటుంది కదా మనకి. 50% పైగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు చదువుతున్నారు, ప్రెసెంట్ కాలేజీల్లో చదువుతున్నారు. ఒకవైపు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని, డిగ్రీ స్టూడెంట్స్ అని. ఏంటి వాళ్ళు చేసిన ఘోరాలు ఏంటి, అపరాధాలు ఏంటి? ఎక్కువ మంది దేంతో అంటే డ్రగ్స్ కేసెస్. వాళ్ళని పట్టుకొని బిజినెస్ చేస్తున్నారు అన్నమాట ఎంతో మంది.
ఇవన్నీ మనం తెలుసుకోవడం మంచిది, ముఖ్యంగా గ్రామంలో ఉన్న ప్రజలు. ఎందుకంటే వారు చూస్తూ ఉంటారు, ఎవరినైతే జాగ్రత్తగా వినియోగించుకోవచ్చో అటువంటి వాళ్ళకి కొంచెం డబ్బులు ఆశ చూపించి, లేదంటే కొన్ని రకాలైన వస్తువులు ఆశ చూపించి ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కొన్ని రకాలైన శక్తులు. అటువంటి శక్తుల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. అందుకే వీటన్నిటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేస్తూ ఉండాలి? మనం ప్రతినిత్యం కూడా స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి, అవునా కదా? మరి మన మనస్సు పవిత్రంగా ఉండాలి కదా. పవిత్రంగా ఉండాలి అంటే సెల్ ఫోన్లు అవి ఎక్కువ చూడకూడదు అని చెప్తున్నావా? సెల్ ఫోన్లు అవి ఎప్పుడైనా వినాలి, చూడాలి అంటే స్వామి వివేకానందకి సంబంధించిన ప్రసంగాలు, స్వామి వివేకానంద లేదంటే ఒక రాముడనో కృష్ణుడనో వారికి సంబంధించిన భజనలు ఇలాంటివి వినొచ్చు. అంతేగాని అర్థం లేనివన్నీ చూసుకుంటూ ఉంటే మన మైండ్ అంతా కూడా పెద్ద డస్ట్బిన్ లాగా తయారవుతుంది. మరి ఏం చేయాలండి? మాకు ఎలా టైం పాస్ అవుతుంది, కాలక్షేపం ఎలా అవుతుంది? ఇది వరకటి రోజుల్లో సెల్ ఫోన్లు టీవీలు ఏమి ఉండేవి కాదు. అప్పుడు కాలక్షేపం అవ్వలేదా ప్రజలకి? అయిందా లేదా? చక్కని మంచి మంచి పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. మీకు కూడా మంచి అలవాటు ఏంటంటే ప్రతినిత్యం కూడా స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి, ఓకేనా? మీరు కొంతమంది అనుకోవచ్చు, మా క్లాస్ పుస్తకాలు చదవడానికే సమయం ఉండట్లేదండి, మళ్ళా దానికి తోడు మీరు స్వామి వివేకానంద పుస్తకాలు చదవమంటారేంటి? స్వామి వివేకానంద పుస్తకాలు మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా గంట సేపు చదవగలరా? మాట్లాడరేంటి ఎవరన్నా? అరగంట సేపు అయితే పర్వాలేదా? పావు గంట 15 minutes చదవగలరా? ఇంకా ఎక్కువలా ఉందా? 5 minutes చదవండి చాలు, ఓకేనా? పూర్తి కన్సెషన్ ఇచ్చాము. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి చెప్పండి? రోజుకి ఎన్ని గంటలు? 24 hours. 24 hours లో మీరు 5 minutes స్వామి వివేకానంద కోసం స్పేర్ చేయలేరా? 5 minutes తప్పకుండా చదవాలి, ఓకేనా? స్వామి వివేకానంద పుస్తకాలు ఏ విధంగా చదవాలి అంటే గ్రూప్స్ గా ఫామ్ అవ్వండి. ఇంట్లో అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ, సమితిలో అయితే సమితిలో 10 మంది 20 మంది కలిపి, లేదంటే ఒక ఫ్రెండ్స్ కలిసి మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా కనీసం 5 నిమిషాలైనా స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి. అప్పుడు తెలుస్తుంది మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో, ఓకేనా? ఒకవైపు మీ వ్యక్తిగత జీవితంలో, మరొక వైపు మీ గ్రామంలో కూడా మార్పు వచ్చేస్తుంది అన్నమాట. స్వామి వివేకానంద పుస్తకాల్లో అటువంటి శక్తి ఉంది. స్వామి వివేకానంద పుస్తకాలు చదువుతుంటే ఏమవుతుందో తెలుసా? ఎవరైతే మంచం పైన పడుకొని ఉంటారో వారికి అసలు శక్తి లేదు లేవడానికి, మంచం పైన ఎలా పడుకొని ఉన్నారు. అటువంటి వారు స్వామి వివేకానంద పుస్తకాలు చదివారు అనుకోండి, ఒక్కసారిగా లేచి పరిగెడతారంట. అటువంటి శక్తి వస్తుందన్నమాట. ఒక టీచర్ స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే ఎక్సలెంట్ టీచర్ అవుతారు. ఒక ఇంజనీర్ స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే ఎక్సలెంట్ ఇంజనీర్ అవుతారు. ఏ రంగంలో ఉన్నవారైనా సరే స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే ఆ రంగంలో చాలా గొప్పవారు అవుతారు. గొప్పవారు అవ్వడం అంటే ఏంటి? ఎక్కువ డబ్బులు సంపాదించడం కాదు, వారిలో సేవా భావం పెరుగుతుంది. ఆ వృత్తికి న్యాయం చేకూర్చగలరు. డబ్బుల కోసం పనిచేయడం కాదు, సేవా భావంతో పనిచేయాలి కదా. కాబట్టి అటువంటి లక్షణాలు ఎప్పుడు వస్తాయి? మనలో మంచి లక్షణాలు రావాలి అంటే మంచి పుస్తకం చదవాలి. మన అదృష్టం ఏంటంటే ఇది వరకటి రోజుల్లో ఎక్కడున్నాయి? స్వామి వివేకానంద రాకముందు మనం ఏమైనా మంచి పుస్తకాలు చదవాలంటే ఏ భగవద్గీత చదవాలి, ఉపనిషత్తులు చదవాలి కదా. మనందరికీ అదృష్టం ఏంటి? స్వామి వివేకానంద పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర, ఉన్నాయి లేదా? స్వామి వివేకానంద పుస్తకాలు మనందరికీ అర్థమయ్యే భాషలో ఉంటాయి. చూసారా? స్వామి వివేకానంద పుస్తకాలు ఎంత సరళమైన భాషలో ఉంటాయంటే మంచి మంచి కథలు ఉంటాయి, మంచి మంచి ఉదాహరణలు ఉంటాయి. స్వామి వివేకానంద జీవితంలో మంచి మంచి సంఘటనలు ఉంటాయి. ఇవన్నీ చదువుతూ ఉంటే మనకి ఎంతో ఆసక్తిగా ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి ఆరంభించి చూడండి. రోజుకి 5 నిమిషాలు చదువుతానని ఆరంభిస్తే రోజుకి 10 నిమిషాలు 15 నిమిషాలు చదివినా మీకు ఆపాలనిపించదు. అంత ఆసక్తికరంగా ఉంటాయి అన్నమాట స్వామి వివేకానంద జీవితంలో. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలి. మనలో ఏకాగ్రత శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. మన మనసుకి సరైన శిక్షణ ఇవ్వాలి. మనసును అలా వదిలేకూడదు, నీకు ఎలా కావాలంటే అలా ఉండాలి. మనసుకి సరైన శిక్షణ ఇచ్చి మనస్సు మనం చెప్పినట్టుగా
వినేలా ఉండాలి, మన ఆధీనంలో ఉండాలి. అదే నిజమైన స్వేచ్ఛ అంటే. స్వామి వివేకానంద ఏమంటారు? మనందరికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ 15, జనవరి 26 భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది, మనందరం స్వేచ్ఛా జీవులం అయిపోయాం అని అనుకుంటూ ఉంటామా లేదా? అయితే స్వామి వివేకానంద ఏమని చెప్తారు? ఒక మనిషికి నిజమైన స్వేచ్ఛ వచ్చిందా లేదా దాని కొలమానం ఏంటి? నిజమైన స్వేచ్ఛ ఎవరికి వచ్చినట్లు అంటే, ఎవరైతే తన మనస్సుని తను నిరోధించుకోగలరో, నియంత్రించగలరో వారికే నిజమైన స్వేచ్ఛ వచ్చినట్లు. చూసారా? మనం స్వేచ్ఛా జీవులమా కాదా, నాకు స్వేచ్ఛ వచ్చిందా లేదా? ఒకటే నిర్వచనం. స్వామి వివేకానంద ఏమని చెప్పారు? మన మనసు మన కంట్రోల్లో ఉందా లేదా, మన మనసుని మనం నియంత్రించగలమా లేదా? మన మనసును మనం నియంత్రించగలుగుతున్నామంటే స్వేచ్ఛగా ఉన్నట్టు, నియంత్రించలేకపోతున్నామంటే బానిసలుగా ఉన్నట్టు. ఎవరికి బానిసలుగా ఉన్నట్టు? బ్రిటిష్ వాళ్ళకి బానిసలు కాకపోవచ్చు, మన మనసుకు మనం బానిసలుగా ఉంటున్నట్టు. చూసారా? ఎందుకు దురలవాట్లు అన్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు పిల్లలు పెద్దలను? ఎక్కడ లేని చెడ్డ అలవాట్లు. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది కదా? ఇది వరకు ప్రపంచం అంతా భారతదేశం గురించి గొప్పగా చెప్పుకునేవారు. మనిషి అంటే ఎలా ఉండాలి, ముఖ్యంగా మహిళల గురించి చెప్పుకునేవారు అన్నమాట. భారతీయ మహిళల గురించి ఎంత నైతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉండేది. అవసరమైతే వారి జీవితాలనే త్యాగం చేసేవారు, వారి క్యారెక్టర్కి అంత వాల్యూ ఇచ్చేవారు అన్నమాట భారతీయ మహిళలు. అందరూ చెప్పుకునేవారు ప్రపంచం అంతా కూడా. మరి ఈ రోజు ఆ రోజులతో పోలిస్తే చాలా మారిపోతూ ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటి? దురలవాటు. ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటి? మన మంచి పుస్తకాలు చదవకపోవడం, మంచి విషయాలు తెలుసుకోకపోవడం, మన మనస్సు మన ఆధీనంలో లేకపోవడం, మనస్సుకి బానిసైపోవడం కదా. మనస్సుకు మనం ఎప్పుడు కూడా బానిసలం అవ్వకూడదు. మనం చెప్పినట్టుగా మనస్సు వినాలి. ఈ పాయింట్ ఫస్ట్ గుర్తుంటుందా? అండ్ రెండో పాయింట్ మీరు అందరూ గుర్తించుకోండి. మేము గ్రామంలో జన్మించాం, ఏదో గ్రామంలో ఉన్న స్కూల్లో చదువుతున్నాం కాబట్టి మేము అంత గొప్ప వాళ్ళం కాలేమేమో, అంత పెద్దవాళ్ళం కాలేమేమో, ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని అలా ఇంట్లో ఉండడం అని మాత్రం అనుకోవద్దు. మీరు ఒకసారి మన చరిత్రలో చూసినట్లయితే ఎవరెవరైతే గొప్ప మహాపురుషులు, గొప్ప మహిళలు ఉన్నారో వారిలో మాక్సిమం ఎక్కువ మంది ఎక్కడ జన్మించారంటే గ్రామాల్లో జన్మించిన వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ లో ఐఏఎస్, ఐపీఎస్ ఇవి అంటారు కదా, వీటిలో పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కానీ చూస్తే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పనులు, ఏదో కూలి పని అని, ఆటో డ్రైవర్ అని, వాళ్ళ పిల్లలకి ఐఏఎస్ లో, ఐపీఎస్ లో ర్యాంక్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? పట్టుదల, సంకల్పం ఉంటే ఎవరైనా విజయం సాధించగలరు. అర్థమైందా? అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే స్వామి వివేకానంద ఏమని చెప్తారు? విశ్వాసం విశ్వాసం, మనపై మనకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే విజయానికి రహస్యం. మనందరికీ కూడా విజయం సాధించాలి ఉందా లేదా? సాధించాలి కదా విజయం. విజయం సాధించాలి అంటే స్వామి వివేకానంద రెండు విషయాలు చెప్తున్నారు. మనపై మనకు విశ్వాసం ఉండాలి, దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. మనపై మనకు విశ్వాసం ఉంటే సరిపోయిందా? దాంతో పాటు ఏముండాలి? భగవంతునిపై విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే మన శక్తిని ఎవరు కూడా ఆపలేరు. మనలో ఒక రకమైన అపారమైన శక్తి ఉంది. అయినప్పటికీ కూడా మనిషి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాడు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే అన్ని కోల్పోయినట్టే. మీ దగ్గర చాలా డబ్బులు ఉండొచ్చు, కొంతమంది దగ్గర చాలా అధికారాలు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు జీవితంలో ఏమీ సాధించలేరు. మీ దగ్గర ఏమీ లేదనుకుందాం, అధికారం లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఆత్మవిశ్వాసం ఉంటే మీరు లోకంలో ఏమైనా సాధించగలరు. నేను చేయగలను, నేను సాధించగలను, నాలో శక్తి ఉంది. స్వామి వివేకానంద చెప్పారు, మనలో ప్రతి ఒక్కరిలో కూడా అనంతమైన శక్తి ఉంది. స్వామి వివేకానంద చెప్పారు. స్వామి వివేకానంద మాటల మీద నాకు నమ్మకం ఉంది. నాలో ఉన్న శక్తి ఏంటో నేను నిరూపించుకుంటాను. నేను ఈ గ్రామంలో జన్మించాను,
ఈ గ్రామంలో ఇప్పటి వరకు అందరూ కూడా ఎటువంటి పొజిషన్కి అయితే వెళ్ళారో వాళ్ళందరికంటే ఒక గొప్ప స్థితిని నేను చేరుకుంటాను. టార్గెట్ పెట్టుకోవాలి. మన లక్ష్యం ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనదిగా ఉండాలి. అటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. స్వామి వివేకానంద ఏమంటారు, మనలో ఎటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే ఈ కొండలనే పిండి చేయగలను అన్నంత ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. చూసారా, ఈ కొండలనే నేను పిండి చేయగలను, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా నేను త్రాగగలను. అటువంటి ఒక రకమైన ఆత్మవిశ్వాసం మనలో ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా మనం నిలబడేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ ఎలా ఉండాలి? ఆత్మవిశ్వాసంతో ఉండాలి. వంగి వంగి ఉండడం కాదు. కొంతమంది ఎప్పుడు చూసినా సరే బెండ్ అవుతూ ఉంటారు. మీరు కూర్చునేటప్పుడు కూడా గుర్తుంచుకోండి, స్ట్రైట్ కూర్చోవాలన్నమాట. ఎప్పుడు అది ఆత్మవిశ్వాసం అంటే. ఈరోజు జనవరి 26 దేశం అంతా కూడా పెరేడ్ చేశారు. అటువంటివి చూడాలి మీరు టీవీలో కార్యక్రమాలు కదా. మన సైనికులు అందరూ ఎంతో చక్కగా చేస్తూ ఉంటారు కదా పెరేడ్ అని. వాళ్ళు చూసారా ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎంత స్ట్రైట్ గా ఉంటారు, స్ట్రైట్ గా నడుస్తారు. మనం కూడా ఎప్పుడు మనలో ఉన్న శక్తిని అభివ్యక్తం చేస్తూ ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. నేను భారతదేశంలో జన్మించాను, నేను కాకపోతే ఈ విజయాన్ని ఎవరు సాధిస్తారు? భారతీయుడు. నేను ఎవరిని అంటే భారతదేశంలో జన్మించాను, నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకోవాలి. స్వామి వివేకానంద ఏమంటారు, ఈ భారతదేశం పవిత్ర భూమి, పుణ్య భూమి, త్యాగ భూమి, కర్మ భూమి. ఇటువంటి పవిత్రమైన భూమిలో మనం జన్మించాం. మహర్షులుగా మనం అంతా కూడా పరంపరగా మనం అంతా కూడా జన్మించాం. విదేశాల్లో వాళ్ళు గొప్పగా ఎవరిని చెప్పుకుంటారు అంటే వారి తరతరాలు, వారి తాతలు, వారి తాతలు ఎవరి గురించి చెప్పుకుంటారు అంటే ఎవరు బాగా డబ్బులు సంపాదించేవారు, లేదంటే వారి దగ్గర వీరి దగ్గర మోసం చేసి డబ్బులు సంపాదించేవారు, అటువంటి వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. మా తాతగారు ఎవరో తెలుసా, మా ముత్తాత గారు ఎవరో తెలుసా? భారతీయులు ఎవరి గురించి చెప్పుకుంటారు? మనందరికీ కూడా ఆదర్శాన్ని చూపించే పెద్దలు ఎవరు? మనందరం కూడా ఎవరి పరంపరతో వచ్చాం? ఋషుల సాంప్రదాయం నుండి వచ్చాం మనమంతా కూడా. మన పెద్దలు ఎవరు అంటే ఋషులు, స్వయంగా మహర్షులు. అటువంటి మహర్షులు జన్మించిన పుణ్యస్థలం ఈ భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం జన్మించాం. స్వామి వివేకానంద ఏమంటారు అంటే ఇటువంటి ఆత్మవిశ్వాసం మనలో ఉండాలో చూడండి. స్వామి వివేకానంద అంటారు, ఇది వరకటి రోజుల్లో భారతదేశంలో ఎంతో మంది ఋషులు జన్మించారు, అయితే భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఋషులు రాబోతున్నారు, మహర్షులు రాబోతున్నారు. ప్రాచీన కాలంలో వచ్చిన ఋషులందరినీ తలపించే ఋషులు రాబోతున్నారు అని స్వామి వివేకానంద చెప్తారు. స్వామి వివేకానంద పెద్ద మహర్షి. అటువంటి స్వామి వివేకానంద ఏమని చెప్తున్నారు, భవిష్యత్తులో మన ఈ లోకంలో, ముఖ్యంగా భారతదేశంలో ఎటువంటి ఋషులు రాబోతున్నారు అంటే ప్రాచీన కాలంలో ఉన్న ఋషులందరినీ తలపించే గొప్ప ఋషులు రాబోతున్నారు. ఎక్కడి నుంచి వస్తారు ఋషులందరూ? ఎక్కడి నుంచి వస్తారు? ఆకాశం పై నుంచి వచ్చేస్తారా డైరెక్ట్ గా? ఎక్కడి నుంచి వస్తారు? మీలో నుండే వస్తారు. ప్రతి ఒక్కరు కూడా అటువంటి ధ్యేయం పెట్టుకోవాలి. లక్ష్యం అంటే ఎలా ఉండాలి? ఏదో నేను ఇంజనీరింగ్ చదవాలి, లేదంటే డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ చిన్న చిన్న లక్ష్యాలు. ఎటువంటి లక్ష్యం ఉండాలి మనిషికి? స్వామి వివేకానంద చెప్పారు, భవిష్యత్తులో ఋషులు వస్తారని. నేను కూడా ఒక ఋషిని ఎందుకు కాకూడదు? ఇక్కడే మరొక విషయం కూడా చెప్తారు స్వామి వివేకానంద. ప్రాచీన కాలంలో ఎంతో మంది ఋషులు ఉండేవారు, ఆ ఋషులలో మహిళలు కూడా ఉన్నారని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను అని చెప్తారు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఋషులు అంటే పురుషులు మాత్రమే కాదు, చాలా మంది ఆ విధంగా అనుకుంటారు. ప్రాచీన కాలంలో ఎంతో మంది గొప్ప ఋషులు ఉండేవారు, వారిలో ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నాను. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి, మహిళల్లో ఒక రకమైన శక్తి ఉంటుంది. అందుకే చూడండి, శక్తి స్వరూపిణి అనేసరికి ఒక దుర్గమ్మ వారిని పూజిస్తాం. మన గ్రామ దేవత ఎవరు? గంగాలమ్మ. గంగాలమ్మేనా? గంగాలమ్మ వారిని పూజిస్తాం, కాళీమాతను పూజిస్తాం. శక్తి అనేసరికి శక్తి స్వరూపిణి అమ్మవారి రూపాన్ని మనం పూజిస్తాం. అవునా కదా? మీ అందరిలో కూడా ఆ శక్తి స్వరూపం ఉంది, మర్చిపోవద్దు. మహిళలు అంటే బలహీనులని, ఏమి చేయలేమేమో అని ఎప్పుడు కూడా అనుకోకండి. మీ అందరికీ కూడా ఆదర్శంగా శ్రీ శారదాదేవి ఉన్నారు.
శ్రీ శారదాదేవి జీవితంలో ఎప్పుడైనా భయపడేవారా? భయం అన్నదే లేదు. ఆత్మవిశ్వాసంతో ఉండేవారు ఎప్పుడు కూడా. ఒక సందర్భంలో ఒక మైదానంలో చిక్కుపడిపోయారు. బాగా చీకటి, ఆ చీకటి సమయంలో మైదానంలో చిక్కుపడిపోయారు. అటువంటి సమయంలో దోపిడీ దొంగలు వచ్చారంట. మరి భయం అయిందా ఎవరికైనా సరే? ఎవరు లేరు చుట్టుపక్కల. శారదమ్మ ఒక్కరే ఉన్నారు మహిళ. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? శారదమ్మ ఉన్నారు. పెద్ద దోపిడీ దొంగ ఎదురుగా వచ్చేసి ఎవరు నువ్వని గర్జించారంట. శారదమ్మ భయపడ్డారా? పరిగెత్తి పారిపోవాలని చూసారా? గట్టిగా కేకలు వేశారా? భయంతో ఏడ్చారా? ఏమీ లేదు. ఇటువంటి ధైర్యం చూడండి. శారదమ్మ అన్నారంట, ఆ దోపిడీ దొంగ ఎంతో కఠినమైన హృదయం. ఆ దోపిడీ దొంగతో అన్నారంట, నేను నాన్నగారు మీ అమ్మాయిని, మీ శారదను అతన్ని చూడడానికి వెళ్తున్నాను. మీ అల్లుడి గారిని దక్షిణేశ్వరంలో ఉన్నారు. ఇక్కడ చిక్కుపడిపోయాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం అవడం లేదు. నాకు దారే తెలియట్లేదు. అటువంటి కఠినమైన హృదయం ఆ ప్రేమకు కరిగిపోయింది. చూసారు ఇటువంటి ప్రేమ, శారదమ్మ ప్రేమ. ఇటువంటి మాతృ ప్రేమ అంటే వారు నిజంగా తన అమ్మాయిలాగే కూతురులాగే చూస్తున్నారంట ఆ దోపిడీ దొంగ. ఈలోగా వారి భార్య వచ్చిందంట, దోపిడీ దొంగ భార్య. ఆవిడకి పరిచయం చేస్తారు ఈ దోపిడీ దొంగ. చూడు మన అమ్మాయి శారద వచ్చింది, ఇంక మనమే చూసుకోవాలి, అల్లుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. దోపిడీ దొంగలు ఇంటికి తీసుకెళ్లి శారదమ్మకి చక్కగా ఆహారం ఇచ్చి ఆ రోజుకి రాత్రి పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి తర్వాత రోజు ఉదయమే శారదమ్మని తీసుకొని బయలుదేరారు తీసుకువెళ్దామని. అప్పుడు దారిలో మిగిలిన మహిళలు కలిశారన్నమాట. ఆ ఊరి నుంచి బయలుదేరిన మిగిలిన మహిళలు వారికి అప్పగించి కన్నీటితో వీడ్కోలు చెప్పారంట. అంత కఠినమైన హృదయం ఉన్న దొంగలు, దోపిడీ దొంగలు. కన్నీటితో ఒక అమ్మాయిని వదిలేటప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారో అలాగే కన్నీటితో వీడ్కోలు చెప్పారన్నమాట శారదమ్మను వదిలిపెడుతూ. చూసారా? అటువంటి ఆత్మవిశ్వాసం ఉండేదన్నమాట శారదమ్మకు. కాబట్టి మన జీవితంలో ఏముండాలి? ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందా? భగవంతునిపై విశ్వాసం ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే భగవంతుని ఫోటో చూడాలి. గుర్తుంటుందా మీ అందరికీను? ఉదయం లేచిన వెంటనే, కళ్ళు తెరిచిన వెంటనే ఎవరిని చూడాలి? భగవంతుని చూడాలి. ముందు భగవంతుడు నమస్కారం పెట్టుకోవాలి. తర్వాత సజీవ దైవాలు ఎవరు? ప్రత్యక్ష దైవాలు ఎవరు? మన కంటితో మనం చూడొచ్చు. ఎవరు? తల్లిదండ్రులు. భగవంతుడికి దండం పెట్టిన తర్వాత ఎవరికి దండం పెట్టాలి? తల్లిదండ్రులకు దండం పెట్టాలి. ఓకేనా? తల్లిదండ్రుల దగ్గరలో లేకపోతే మనసులోనే దండం పెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఊహించుకొని తల్లిదండ్రులకు దండం పెట్టుకోవాలి. అవకాశం ఉన్నట్లయితే వారి పాదాలకు ప్రణామం చేయాలి. అర్థమైందా? ఏదో చేతులతో దండం పెట్టడం కాదు, చక్కగా మోకాలపై నుంచి వంగి వాళ్ళ పాదాలకి దండం పెట్టాలి. ఓకేనా? ఇటువంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలి. ప్రత్యక్ష దైవాలు, భగవంతుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓకేనా? మీకు మీ అమ్మగారితో మాట్లాడటం అంటే మీ అందరికి ఇష్టమేనా కదా? ప్రేమతో మాట్లాడుతూ ఉంటారా? అంతకంటే ప్రేమగా, అంతకంటే ఇష్టంగా మీరు రోజు కూడా శ్రీ శారదాదేవితో మాట్లాడుతూ ఉంటారు. శారదమ్మ మనందరికీ కూడా అమ్మ. సరేనా? కన్న తల్లి వేరుగా ఉండొచ్చు, అయితే మనందరికీ కూడా జగన్మాత, మనందరికీ కూడా తల్లి ఒకరు ఉన్నారు. ఎవరు అంటే శ్రీ శారదాదేవి. మరి స్వామి వివేకానందకు శారదమ్మ అంటే ఎంతో భక్తి, ఎంతో గౌరవం. మరి అటువంటి శారదమ్మకు మనం కూడా ప్రతిరోజు ప్రార్థించాలా లేదా? ప్రతిరోజు కూడా శారదమ్మతో మాట్లాడాలి. ఉదయం పూట ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు. ఏం మాట్లాడాలండి? శారదమ్మతో ఏం మాట్లాడుతాం? అన్ని చెప్పాలి. ఏంటి? మీరు చేసిన మంచి పనులు చెప్పాలి, మీరు చేసిన పొరపాట్లు చెప్పాలి, చెడ్డ పనులు చెప్పాలి. ఏమైనా పొరపాట్లు చేస్తే ఇలా చేశాను, ఇంకా భవిష్యత్తులో ఇంకెప్పుడు అలా చేయను, జాగ్రత్తగా ఉంటాను, బాగా ఉంటానని చెప్పాలి. మీరు అనొచ్చు, శారదమ్మతో మాట్లాడితే వింటారా? మీ అమ్మగారు ఎలా అయితే వింటారు అంతకంటే బాగా వింటారు. అర్థమైందా? మనకు బయట కనిపించకపోవచ్చు, తప్పకుండా శారదమ్మ మన మాటలు వింటారు. ప్రతిరోజు కూడా శారదమ్మతో మాట్లాడండి. అర్థమైందా? ఇటువంటి మంచి అలవాట్లు చేసుకొని భగవంతునికి దగ్గర అవ్వాలి. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళారు కదా ఉపన్యాసాలు ఇవ్వడానికి. అమెరికాకు వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఎలా అయిందంటే ఆయన పరిస్థితి, తినడానికి సరిగ్గా తిండి లేదు,
వస్త్రాలేమో సరిగ్గా లేవు, తీసుకువెళ్ళిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, వసతి లేదు, ఎక్కడైనా పడుకుందామంటే సరైన వసతి లేదు, ఆహారం లేదు, అటువంటి పరిస్థితి మాట. అప్పుడు స్వామి వివేకానంద ఏం చేశారు? పూర్తిగా భగవంతుని పైనే ఆధారపడ్డారు. ఆత్మవిశ్వాసంతో పాటు ఏముండాలి? భగవంతునిపై విశ్వాసం. ఒకసారి ఏమైందంటే జాగ్రత్తగా ఆలోచించండి. భారతదేశంలో స్వామి వివేకానంద పరివ్రాజకులుగా పర్యటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వెళ్ళారు. మన రాష్ట్రం పేరేంటి? మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం? ఆంధ్రప్రదేశ్. ఆలోచిస్తున్నారా నేను చెప్తున్నా నేను? అదే విధంగా స్వామి వివేకానంద పర్యటిస్తూ ఏ రాష్ట్రానికి వెళ్ళారు? ఉత్తరప్రదేశ్. ట్రైన్ లో వెళ్తున్నారు. రైల్లో వెళ్తూ ఉంటే ఏమైందంటే అప్పుడు స్వామి వివేకానంద దగ్గర ఒక్క పైసా కూడా లేదు, డబ్బులు లేవు, ఆహార పదార్థాలు లేవు, కమండలం కూడా లేదు. మాట్లాడకండి చాలు. చేతిలో కమండలం కూడా లేదు, మంచినీళ్ళు కూడా లేవు. అదే సందర్భంలో ఏమైందంటే స్వామి వివేకానంద ఎదురుగా మరొక ప్రయాణికుడు కూర్చున్నాడు. అందరూ ఒకలా ఉండరు కదా. కొంతమంది అయితే సన్యాసులు అనేసరికి ఎంతో భక్తితో ఎంతో గౌరవంతో చూసుకుంటారు కదా, అందరూ అలా ఉండరు కదా. ఆ తోటి ప్రయాణికుడు ఎదురుగా కూర్చున్నాడు, వ్యాపారస్తుడు. ఆయనకు అర్థమైంది ఈయన ఒక సన్యాసి, ఈయన దగ్గర ఏమీ లేవని. ఆయన ఏం చేస్తున్నాడంటే కావాలనే స్వామి వివేకానంద ఒక్కొక్కటి చూపించుకుంటూ అన్ని రకాలైన ఆహార పదార్థాలు తింటున్నాడంట. చక్కగా తింటూ అక్కడితో అయిపోయింది. స్వామి వివేకానంద అంటున్నాడు, చూసారా డబ్బులు సంపాదిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఈ డబ్బులు సంపాదిస్తున్నాను అందుకే ఇలా తినగలుగుతున్నాను, మీరేమి చేయలేకపోతున్నారు, మీకు ఆకలి వేసినా ఏమి తినలేకపోతున్నారు అంటున్నాడంట. స్వామి వివేకానంద ఏం మాట్లాడలేదు, అలా ఉన్నారు. ఏం చేస్తారు మరి? ఆ ట్రైన్ ఆగితే చాలు, ఏదైనా ఒక రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్ ఆగేది. ఆగేసరికి వ్యాపారస్తుడు ఏం చేసేవాడంట, కిందకు దిగి మళ్ళా చక్కగా మంచి మంచి తీపి పదార్థాలు అవి కొనుక్కొని మళ్ళా వెళ్ళి స్వామి వివేకానందకు చూపిస్తూ తింటూ ఉండేవాడు. చూసారా ఎలా తింటున్నాను అని. ఇక్కడితో అయిపోలేదు. మరి ఒక సందర్భంలో ఏమైంది అంటే ఒక రైల్వే స్టేషన్ వచ్చింది. ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటి అంటే దారి ఘాట్, ఉత్తరప్రదేశ్ లో. ఈ దారి ఘాట్ రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు స్వామి వివేకానందకి విపరీతమైన ఆకలి వేసేస్తుంది. ఒకవైపు ఏమో బయట విపరీతమైన ఎండలు. స్వామి వివేకానందకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ ట్రైన్ నుంచి బయటకు వచ్చారు. మంచినీళ్ళు కూడా లేవు. బయటకు వచ్చి ఒక దగ్గర చిన్న పందిరిలాగా కనిపించింది, నీడ ఉంది. సరే నీళ్ళలోకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ రైల్వేలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, బరువులు మోసే వాళ్ళు ఉంటారు కదా, సామాన్లు మోసేవాళ్ళు. మరి అతను ఏమనుకున్నాడో ఏంటో, అతను వచ్చి లేదు లేదు ఇక్కడ ఉండడానికి లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పంపించాడంట. ఎవరిని? స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానంద ఏం చేస్తారు? అంత ఎండలో, మండుట ఎండలో ఆ గచ్చు పైన అలా కూర్చొని చూస్తున్నారంట. విపరీతమైన ఆకలి, విపరీతమైన ఎండ. అప్పుడు ఏం చేస్తాడు వ్యాపారస్తుడు? ఇదే సమయం అనుకొని స్వామి వివేకానంద ఎదురుగా వచ్చి కూర్చున్నాడంట. నీడలో కూర్చొని ఒకవైపు పూరీలు, లడ్డూలు అన్ని తీసుకొని ఒకటి ఒకటి తింటున్నాడంట. తింటూ చూసారా డబ్బులు సంపాదిస్తే ఎలా తినొచ్చో, ఇప్పటికైనా ఒప్పుకోండి, కష్టపడి సంపాదించాడు, డబ్బులు సంపాదించాలన్నాడంట. ఈ సన్యాస జీవితం ఇది కాదని. అప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటో ఒక వ్యక్తి వచ్చాడు. ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన చేతిలో కూర్చోవడానికి ఆసనం ఉంది. ఆసనం అంటే ఇలా క్లాత్ ఉంటుంది, ఓకేనా, వస్త్రంతో చేసేది. ఒక ఆసనం ఉంది. మంచి మంచి లడ్డూలు, పూరీలు ఇవన్నీ తీసుకొని వచ్చాడంట. మంచి నీళ్ళు అన్ని తీసుకొని వచ్చి, రండి స్వామీజీ మీకోసమే ఇవన్నీ తీసుకొచ్చాను, మీకోసమే తీసుకొచ్చాను. అప్పుడు స్వామి వివేకానంద అంటారంట, నువ్వు ఎవరికో ఇవ్వబోయి నా దగ్గరకు వస్తున్నావేమో, నేను కాదు నువ్వు ఇవ్వాల్సిందే అంటారంట. ఆయన అంటాడు, లేదు లేదండి మీకే ఇవ్వాలి అని ఆయన వైపు నుంచి చెప్పుకొచ్చాడు. ఏం చెప్పుకొచ్చాడు? నేను మిఠాయిల వ్యాపారం చేస్తున్నాను, అయితే నాకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడం అలవాటు, పడుకోవడం అలవాటు. ఈ రోజు అలా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నాకు ఒక స్వప్నం వచ్చింది. జాగ్రత్తగా ఆలకించండి. స్వప్నంలో స్వయంగా శ్రీరామచంద్రుడు కనిపించాడు. శ్రీరామచంద్రుడు కనిపించి, నా కుమారుడు అక్కడ 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు, ఆయనకి ఎవరు ఆహారం ఇవ్వట్లేదు, నువ్వు వెంటనే వెళ్ళి ఆయనకి పూరీలు, లడ్డూలు ఆహారంగా ఇచ్చిరా అంటారు. అనేసరికి ఇతను ఏం చేస్తాడంట, వెలుగు వచ్చింది, ఇదేదో భ్రమ, ఇలాంటి స్వప్నం రావడం ఏంటి అనేసి మళ్ళా పడుకుండిపోయాడంట. పడుకుండిపోతే రాముడు మళ్ళా కనిపించాడు రెండోసారి. కనిపించి, నువ్వు లేవమంటే లేవేంటి, త్వరగా లే, అక్కడ నా కుమారుడు ఆకలితో ఉన్నాడు, వెంటనే పూరీలు తయారు చేసి లడ్డూలు పూరీలు ఇచ్చిరా
అనేసరికి ఆయన వెంటనే అన్ని కూడా తయారు చేసి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు, నాకు స్వప్నంలో శ్రీరామచంద్రుడు మిమ్మల్ని చూపించాడు, సన్యాసిని చూపించాడు, అది మిమ్మల్ని చూపించాడు, మిమ్మల్ని చూసిన వెంటనే నేను గుర్తుపెట్టాను, కాబట్టి దయచేసి స్వీకరించండి అన్నాడు. ఇదంతా కూడా ఎదురుగా ఉన్నాడు కదా వ్యాపారస్తుడు, ఆయన చూస్తున్నాడు. అంతా చూసి ఆశ్చర్యపోయి, అయ్యో ఇది సాధారణమైన మానవుడు కాదు, మహాపురుషుడైన వెంటనే సాష్టాంగ ప్రణామం చేసి తన తప్పుని ఒప్పుకొని ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని చెప్తాడంట. చూసారా? కాబట్టి మనం గుర్తించుకోవాలి, భగవంతునిపై విశ్వాసం ఉంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనతో పాటు ఎప్పుడు ఎవరు ఉంటారు? భగవంతుడు ఉంటాడు. జాగ్రత్త గుర్తించుకోండి, మన జీవితంలో ఎప్పుడైనా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు మనకి నిజమైన మిత్రులు ఎవరున్నారో మనకు అర్థం అవుతారు. ఎవరు ఉండరు దగ్గర. నిజంగా మనిషికి కష్టాలు వచ్చినప్పుడే అందరూ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. స్వామి వివేకానంద జీవితంలో కూడా అయ్యింది అలాగా. వారి తండ్రి గారు మరణించినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చేవారు కాదు, ఉన్న ఆస్తులన్నీ దోచుకు వెళ్ళిపోవాలని చూస్తూ ఉండేవారు. అయితే మనం గుర్తించుకోవాలి, మనకి సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఈ జీవితంలో ఎవ్వరూ కూడా మనకు తోడుగా లేకపోయినా భగవంతుడు మాత్రం ఎప్పుడు మనతో పాటు ఉంటాడు. మనతో పాటు ఎల్ల వేళలో ఉంటాడు. మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళం కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనతో పాటు ఎప్పుడు ఉంటారు, మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. ఎవరు? భగవంతుడు. స్వామి వివేకానంద రూపంలో, రామకృష్ణ పరమహంస వారి రూపంలో, శారదమ్మ రూపంలో మనకి ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు. అందుకే మనం గుర్తించుకోవాలి, మన జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోకూడదు. మరి చివరిగా ఒక్క మాట చెప్పుకుందాం. మన జీవితంలో ఎప్పుడు కూడా స్వామి వివేకానంద జీవితం నుండి నేర్చుకోవాల్సింది సేవాభావాన్ని కలిగి ఉండాలి. ఏ భావాన్ని కలిగి ఉండాలి? చూడండి, స్వామి వివేకానంద ఏం చేసేవారంట, బేలూరు మఠంలో కొన్ని కట్టడాలు అవి కడుతున్నారన్నమాట, నిర్మాణాలు కడుతూ ఉంటే ఎంతో మంది వర్కర్స్ వస్తారు కదా, కూలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ వస్తారా లేదా? కష్టపడి పని చేసే వాళ్ళు చేస్తూ ఉంటే స్వామి వివేకానంద కొన్ని సందర్భాల్లో ఏం చేసేవారు అంటే, స్వామి వివేకానందలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి. ప్రసంగాలు ఇవ్వడం ఒకటే కాదు, వారు ఎన్నో సందర్భాల్లో ఏం చేసేవారంటే, వారు స్వయంగా వారి చేతులతో వంట చేసేవారు. ఎవరికి? ఆ కూలీల కోసం, ఆ కష్టజీవుల కోసం. వారందరి కోసం చక్కగా వంట చేసి, ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు వంట చేసి వారందరికీ దగ్గరుండి వడ్డించి వారందరూ తింటూ ఉంటే ఎంతో ఆనందంగా తృప్తిగా ఉండేవారు అన్నమాట. చూసారా? వారికి ఈ విధంగా సేవ చేయడం అంటే ఎంతో ఇష్టం. ఈ మధ్య మనకి ఎలాగైతే కోవిడ్ అంటున్నాం కదా, కోవిడ్ కరోనా వచ్చిందని, అలాగే ఆ రోజుల్లో కలకత్తాలో ప్లేగు వ్యాధి అని వచ్చింది. ఏం వ్యాధి? ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కూడా స్వామి వివేకానంద ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నమాట. స్వామి వివేకానంద ఏమని చెప్తారు అంటే, శివజ్ఞానే జీవ సేవ. ఏమని చెప్తారు? గట్టిగా చెప్పండి. శివజ్ఞానే జీవ సేవ అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు. జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. మనం మందిరాల్లో పూజ చేయడం మంచిదే, అయితే నిజమైన పూజ ఏంటి? ప్రతి జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయాలి. ముఖ్యంగా జీవులన్నింటిలో కూడా అతి ముఖ్యమైన జీవి ఏంటి? మనిషి. కాబట్టి మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. ఇప్పుడు మీరు అడగొచ్చు, మేమందరం చిన్నపిల్లలం కదండి, మీ మనిషిలో ఉన్న భగవంతునికి ఎలా సేవ చేయగలం? మీకు లెక్కలు బాగా వచ్చు, మీ ఫ్రెండ్కి లెక్కలు అర్థం అవట్లేదు, అప్పుడు మీరు లెక్కలు చెప్పాలా వద్దా? అప్పుడు మీరు ఆ సంస్థవి చెప్తూ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రేట్ సర్వీస్. ఓకేనా? మీ దగ్గర 2 పెన్నులు ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర పెన్నే లేదు, పెన్నులు కొనుక్కోవాలంటే డబ్బులు లేవు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక పెన్ను మీరు ఇచ్చారు అంటే అది గొప్ప సేవ. ఓకేనా? మీకు ఉన్న పరిధిలో మీరు ఏం చేయగలిగితే చేయండి. మీ దగ్గర ఉన్న దాంట్లో అది జ్ఞానం కావచ్చు, డబ్బులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదో ఒకటి చేయండి. చేసినట్లయితే సేవ అవుతుంది, ఇతరుల మంచి కోసం. మీ ఇంట్లో మీ అమ్మగారు పనులన్నీ చేసి అలిసిపోయారు, గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వగలరా లేదా? ఇస్తారా? ఎప్పుడైనా మంచినీళ్ళు ఇవ్వగలరా లేదా? ఆ విధంగా మంచినీళ్ళు ఇస్తే అది కూడా సేవ. మీ తాతయ్య గారు, నానమ్మ గారు, అమ్మమ్మ గారు ఉన్నారు, వారికి సమయానికి మాత్రలు ఇవ్వాలి, మీరు చక్కగా మాత్రలు తీసుకెళ్ళి ఇచ్చారు, అది కూడా గొప్ప సేవ.
ఇతరుల మంచి కోసం మీరు ఏది చేసినా సరే అది సేవే అవుతుంది. అవుతుందా? మీకు మరొకటి చెప్తున్నాను చూడండి, మీరు అందరూ చేయగలిగారు. మీకు సెలవులు ఇస్తారు కదా, ఇప్పుడు ఈరోజు 26 జనవరి సెలవు ఇచ్చారా లేదా? ప్రతి సండే మీకు స్కూల్ సెలవేనే కదా, కాలేజీలు సెలవేనే కదా. ఇటువంటి సెలవు రోజుల్లో మీరు ఏం చేయాలి అంటే, రోజంతా మీరు ఇంట్లో ఉండడమే కాకుండా మీరు ఏం చేస్తూ ఉండాలి, వీలైనప్పుడు ఒక అరగంట సేపో గంట సేపో మీకు దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్తూ ఉండాలి, లేదంటే వృద్ధాశ్రమానికి వెళ్తూ ఉండాలి. వెళ్ళి అక్కడ అనాథులు ఉంటారు కదా, అనాథాశ్రమాల్లో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధాశ్రమాలు అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వారితో కాసేపు టైం స్పెండ్ చేయాలి, వారితో మీరు ప్రేమగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ప్రేమగా మాట్లాడాలి. ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం, చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా పిల్లలు మాతో సరిగ్గా మాట్లాడరండి, వారికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, మేము ఇంత బాగా చూసుకుంటున్నాం, మమ్మల్ని గౌరవించి మాట్లాడరు. అలా ఉండకూడదు కదా. తల్లిదండ్రులతో కానీ పెద్దలతో కానీ ఎలా మాట్లాడాలి? గౌరవించి మాట్లాడాలి. అనాథాశ్రమాలకు వెళ్ళండి, మీలాంటి పిల్లలు ఎంతో మంది ఉంటారు, వారితో ప్రేమగా మాట్లాడండి, మీకు తెలిసిన కథలు చెప్పండి, వాళ్ళతో ఆడుకోండి, అదే గొప్ప సేవ అవుతుంది. వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, మీ పిల్లలం వచ్చాం, మీ మనుమలు వచ్చాం, మీ మనవరాలు వచ్చాం అని చెప్పండి, వారితో ఎంతో ప్రేమగా మాట్లాడండి, అదే గొప్ప సేవ అవుతుంది. అర్థమైందా? సేవ చేయడం అంటే డబ్బులు ఖర్చు పెడితేనే సేవ అవుతుందని కాదు. మనలో ఉన్న ప్రేమ, మానవత్వం అదంతా కూడా బయటికి తీయండి, నలువైపులా కూడా వెదజల్లండి. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునేలాగా ఉండాలి మీ జీవితం. తులసీదాస్ అంటారంట, స్వామి వివేకానందకి ఈ మాట ఎంతో ఇష్టం అంటారు. తులసీదాస్ చెప్తారు, ఏమని చెప్తారు అంటే, మనిషి జన్మించినప్పుడు ఏడుస్తాడు, అవునా కదా? చిన్న బాబు చిన్న పాప, ఆలకించండి పిల్లలు, ఇటువైపు మాట్లాడకూడదు, ఆలకించండి. చిన్న బాబు చిన్న పాప జన్మించిన వెంటనే ఏడుస్తారా లేదా? ఏడుస్తే అప్పుడు లోకమంతా కూడా ఆనందిస్తుంది. ఓ చిన్న బాబు జన్మించాడు, పాప జన్మించింది అని అందరూ ఆనందిస్తారా లేదా? మనిషి జన్మించినప్పుడు ఏడుస్తాడు, లోకం అంతా కూడా ఆనందిస్తుంది. అయితే మన జీవితం ఎలా ఉండాలి అంటే, మన జీవితంలో ఎన్ని ఘనకార్యాలు సాధించాలి అంటే, చివరికి మనం మరణించేటప్పుడు, మనం తుది శ్వాస విడిచేటప్పుడు, మనం మరణించేటప్పుడు మనం చిరునవ్వుతో ఆనందంతో మరణించాలి. ఈ లోకం అంతా కూడా ఇంత మహాపురుషుని కోల్పోయామా, ఇంత గొప్ప మహిళను కోల్పోయామా అని లోకమంతా కూడా శోకంలో మునిగిపోవాలి. అది జీవితం అంటే. మనిషి జన్మించినప్పుడు ఏడుస్తాడు, లోకమంతా ఆనందిస్తుంది. మనిషి మరణించినప్పుడు మనం ఆనందంతో వెళ్ళిపోవాలి. నేను ఈ జీవితంలో ఏదో ఒకటి సాధించాను, స్వామి వివేకానంద చెప్పిన వాటిలో ఏదో ఒకటి అంశాన్ని నేను ఆచరించి చూపించాను అన్న తృప్తితో, ఆనందంతో మనం మరణించాలి. ఈ లోకమంతా కూడా ఇటువంటి గొప్ప వారిని మనం కోల్పోయామని లోకమంతా కూడా శోకంలో మునిగిపోవాలి. అది జీవితం అంటే. మనల్ని చూసి 10 మంది ఆచరించేలాగా ఉండాలి. అది మానవ జీవితం అంటే. మనల్ని చూసి అందరూ దూరంగా వెళ్ళిపోయేలా కాదు, మనల్ని చూసి 10 మంది నేర్చుకునేలాగా ఉండాలి. ఇక్కడ డొంకాడ గ్రామం అంటే ఈ గ్రామాన్ని చూసి మిగిలిన గ్రామాలు కూడా నేర్చుకునేలాగా ఉండాలి. ఇది మనకు ఆదర్శవంతమైన గ్రామం. ఒక గ్రామం అంటే ఈ విధంగా ఉండాలి, గ్రామంలో ఉండే విద్యార్థులు అంటే ఇలా ఉండాలి, గ్రామ ప్రజలంటే ఈ విధంగా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇటువంటి కులమత భేదాలు లేకుండా, ఇటువంటి రాజకీయ భేదాలు లేకుండా మనం ఎప్పుడూ కూడా మనిషిలో ఉన్న మానవత్వాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలి. మిగిలిన గ్రామాలన్నీ చెప్పుకోవాలి, ఒక గ్రామం అంటే ఇలా ఉండాలి. వెళ్ళి మనం డొంకాడ వెళ్ళి 2 రోజులు ఉండి మనం అందరం ఎలా ఉండాలో నేర్చుకోవాలి అని మిగిలిన గ్రామాలన్నీ కూడా ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఏం చేయాలి? మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి. గట్టి పట్టుదలతో, సంకల్పంతో మీరందరూ ప్రయత్నించినట్లయితే చాలా తక్కువ సమయంలోనే నేనేం చేయలేను, ఏమి సాధించలేను అనుకోకూడదు. స్వామి వివేకానంద ఏమని చెప్పారు? సమస్త శక్తి మీలోనే ఉంది, మీరేమైనా చేయగలరు, ఏమైనా సాధించగలరు. కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఏమీ చేయలేరు అనుకోకండి. ఐ కెన్ అనుకోవాలి. ఓకేనా? ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. స్వామి వివేకానంద
మనందరి కోసం ఇచ్చిన మహామంత్రం ఏంటి? ఐ కెన్, నేను సాధించగలను. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే, స్వామి వివేకానంద ఆదర్శాలను మన జీవితంలో ఆచరిస్తే చాలా కొద్ది రోజుల్లోనే మనలో ఒక రకమైన మార్పు వస్తుంది. గ్రామంలో ఇప్పటికే మంచి గ్రామం ఇంకా మంచి గ్రామం అవుతుంది. మిగిలిన చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాలకి ఆదర్శవంతమైన గ్రామం అవుతుంది. అప్పుడు మనం అనుకున్నట్లుగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. స్వామి వివేకానంద ఆశయాలకు, ఆదర్శాలకు మనం దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అందరూ తయారుగా ఉన్నారా? ఎస్ సార్, నో? సార్. తయారుగా ఉన్నారా? మరి నెక్స్ట్ టైం మళ్ళీ నేను వచ్చేసరికి మీలో వచ్చిన మార్పు ఏంటో మీరు చెప్పాలి స్టేజ్ పైకి వచ్చి. ఓకేనా? మేము ఈసారి, మీరు గతసారి వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికి మాలో ఇటువంటి మార్పు వచ్చింది, మేము ఈ సంకల్పం తీసుకున్నాం, మా జీవితంలో ఈ విధంగా ఆచరిస్తున్నాం అని మీరు అందరూ కూడా చెప్పగలగాలి. ఓకేనా? మరి మనం ముగించే ముందు 1-2 కొటేషన్స్ చెప్తాను, మీరందరూ గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తారా? నెమ్మది చెప్తారా? గట్టిగా చెప్తారు కదా. ఆల్ పవర్ ఈస్ సరిపోట్లేదు, చాలా గట్టిగా చెప్పాలి. ఆల్ పవర్ ఈస్. ఇక్కడ అందరూ అనుకోవాలి, గ్రామస్తులు 2000 మంది ఉన్నారు ఇక్కడ, అందుకే అంత గట్టిగా స్వరం వినిపిస్తుంది అనుకోవాలి. ఓకేనా? ఇక్కడ 200 మంది ఉంటే 2000 మంది ఉండేలాగా రావాలి మీ స్వరం, అంత గట్టిగా రావాలి. ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ మీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సమస్త శక్తి నాలోనే ఉంది, నేనేమైనా చేయగలను, ఏదైనా సాధించగలను. ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ మీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్, వీక్నెస్ ఈస్ డెత్. స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్, వీక్నెస్ ఈస్ డెత్. బలమే జీవనం, బలహీనతయే మరణం. ఇప్పుడు నేను జై వివేకానంద అంట, మీరందరూ ఏమనాలి? జై జై వివేకానంద. ఎంత గట్టిగా అనాలంటే గ్రామ ప్రజలందరికీ వినిపించాలి, అందరూ ఆశ్చర్యపోవాలి, ఎక్కడి నుంచి ఇంత స్వరం వస్తుంది అని. ఓకేనా? గట్టిగా చెప్తారు అందరూ. చేతులు ఇలా పైకి పెట్టి గర్వంతో చెప్పాలి, మేమందరం కూడా స్వామి వివేకానంద సైనికులం అన్న గర్వంతో చెప్పాలి. సైనికులే కాదు మీరందరూ. ఓకేనా? రైట్. జై వివేకానంద. ఇంకా చీలా పైకనాలి. జై వివేకానంద, జై వివేకానంద, జై వివేకానంద. మీ అందరికి రామకృష్ణ మఠం రాజమహేంద్రవరం ఆహ్వానం. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా? స్టూడెంట్స్ అందరూ కలిపి రావచ్చు, మీ తల్లిదండ్రులు తీసుకొని రావచ్చు, గ్రామ ప్రజలు తీసుకొని రావచ్చు. మీరందరూ వస్తూ ఉండండి, తప్పకుండా రండి. వచ్చి అక్కడ అన్ని చూడండి, మఠంలో స్వామీజీని కలవండి, అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని చూడండి, మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ మీ గ్రామానికి రమ్మంటారా వద్దా? రమ్మంటారా వద్దా? గట్టిగా చెప్పట్లే ఎవరున్నా? గట్టిగా చెప్పట్లే. సో మీరందరూ కూడా రామకృష్ణ మఠం రాజమండ్రికి రావాలి. ఓకేనా? వస్తారా లేదా? ఎస్ సార్, నో? థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు స్వామీజీ. ఒక మనిషి ఏ విధంగానైనా జీవించవచ్చు, అనేక రకాలుగా తన జీవనాన్ని సాగించవచ్చు. కానీ ఒక మనిషిగా జీవించాలంటే తను ఏవి అలవాటు చేసుకోవాలో చాలా చక్కగా మా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మరొకసారి కరతాళ ధ్వనులతో స్వామీజీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన యొక్క అతిథి శ్రీ అనిల్ గారిని మన గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలను ఉద్దేశించి తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చందన శ్రేణి గారు,
గోవింద్ గారు అలాగే చంద్రని సీని గారు మొత్తం టీచర్స్ ఒకసారి స్టేజ్ మీదకి వస్తారని కోరుచున్నాం. గంగమేశ్వరు గణపతి గారు మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్వామీజీకి మెమెంటోతో సత్కరించవలసి ఉంటుంది కాబట్టి త్వరగా మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన గ్రామంలో ఒక చిన్న ఆనవాయితీ ఉందండి. మన గ్రామం నుంచి ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే వాళ్ళని మనం ఇక్కడ సత్కరించుకోవడం మన యొక్క ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరము చెందిన సాయి గారు బిఎస్ఎఫ్ జవాన్ ఒక ఆర్మీలో జాబు సంపాదించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం తను ఇక్కడ లేరు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి చెందిన దేవానంద గారిని వచ్చి స్వామిజీ చేతుల మీదుగా మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాజు గారు అందరూ త్వరగా రావాలండి. ప్రగట్ రాజు గారు సాయి వాళ్ళ అమ్మగారు త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గత సంవత్సరం మన విలేజ్ నుంచి ఇద్దరికి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి ప్రస్తుతం వల్ల అక్కడ నూజివీడులో చదువుతున్నారండి. వాళ్ళకి మన చిరు ప్రోత్సాహంగా కొంత ఆర్థిక సాయాన్ని మన సమితుల రూపంలో అందించడం జరుగుతుంది. కావున ప్రగడ మహాలక్ష్మి గారి నాన్నగారు అయినటువంటి ప్రగడ గణేష్ గారిని అలాగే నాన్ని వెంకటదుర్గ నాన్నగారిని నాన్న రామకృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చెందిన సాయి గారు వాళ్ళ మదర్ గారండి. ఆర్మీలో తనకి 2-3 రోజుల క్రితమే జాబ్ రావడం జరిగింది. వాళ్ళకి స్వామీజీ చేతుల మీదుగా ఇవ్వడం ఇస్తున్నాము. అలాగే ప్రగడ మహాలక్ష్మి గారు వాళ్ళ నాన్నగారు ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్. అలాగే నాని రామకృష్ణ గారు నాని వెంకటదుర్గ గారి నాన్నగారు నాని రామకృష్ణ గారు. అలాగే తర్వాత సమితి సీనియర్ సభ్యులందరిచే స్వామీజీకి మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. స్వామీజీకి కరతాళ ధ్వనులతో అందరూ స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. స్వామీజీ చాలా అర్జెంట్ పని మీద మళ్ళీ మఠానికి వెళ్ళాలండి. మనమైతే ఇక్కడి నుంచి ఇక్కడ ఇంటికి వెళ్ళడానికి 2 నిమిషాలు పడుతుంది. కానీ ఇప్పుడు స్వామీజీ రాజమండ్రి చేరుకోవాలి. సో అక్కడ వేరే కార్యక్రమం ఉండడం వల్ల త్వరగా వెళ్తున్నారు.
ప్రతి ఒక్కరు కడత